మనం ప్రతిరోజు కూడా మన పెరట్లో మన ఇంట్లో ఉండేటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఉండేటువంటి విత్తనాలతోటి మనకు ఉండేటువంటి కష్టాలు ఏ ప్రకారంగా పోగొట్టుకోవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున చిన్నతనంలోనే మనకు వార్ధక్య లక్షణాలు కనబడుతున్నాయి. అంటే ఎట్లా, చిన్న వయసులో ఉండగానే తెల్ల జుట్టు వస్తున్నది, లేకపోతే చిన్నతనంలోనే కళ్ళజోడు వస్తోంది. ఇట్లా చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వీళ్ళందరికీ కూడా వార్ధక్య లక్షణాలు ఏమైనా కనబడుతున్నాయి అనుకున్నప్పుడు ఇటువంటివి ఏవి కూడా మన దగ్గరికి రాకుండా ఉండటానికి గాను మనకు ఉపకరించేటువంటి పరమాద్భుతమైనటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇందుకు మనందరం కూడా ఎంత మాత్రం కూడా కష్టపడక్కర్ల. మనందరికి కూడా ఇంట్లో తేలిగ్గా లభించేటువంటి వృక్షం తులసి చెట్టు. ఈ తులసి చెట్టు లేనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. ఈ తులసి చెట్టుకి పైన ఈనెల్లాగా మనందరికీ కూడా విత్తనాలు కనబడుతూ ఉంటాయి. ఆ విత్తనాలు ఏవైతున్నాయి అవి పనికి వస్తాయి అన్నమాట. ఇవి పచ్చివే కానివ్వండి, ఎండినవే కానివ్వండి. ఎండినవి అయితే చాలా మంచిది, పచ్చివాటి కన్నా కూడా ఎండినవి అయితే చాలా మంచివి. ఎండినవి దొరకలేదు అనుకున్నప్పుడు మాత్రమే పచ్చివి వాడుకోండి, లేకపోతే అయినంతవరకు ఎండినవే తీసుకోండి. ఒక 11 విత్తనాలు తీసుకోండి. ఒక 11 విత్తనాలు తీసుకొని వాటిని నీళ్ళలో వేసుకొని ఎవరికైతే ఇటువంటి వార్ధక్య లక్షణాలు కనబడుతున్నాయో వాళ్ళు వాటిని రోజు కూడా పరగడుపున తాగుతూ ఉండాలి. మొహం కడుక్కున్న వెంటనే బాగా నీరుతో నోరంతా బాగా పుక్కిలు పట్టి ఆ పిప్పర్మెంట్ స్మెల్ అంతా పోవాలన్నమాట. అలా పోయే విధంగా నోరంతా బాగా పుక్కిలు పట్టేసిన తర్వాత ఈ తులసి గింజలు ఏవైతే ఉన్నాయో, విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఒక 11 తీసుకొని వాటిని చక్కగా నీళ్ళలో వేసుకొని వాటిని రోజు తాగుతూ ఉండాలి. ఇలా రోజు చేస్తూ రావటం వల్ల క్రమేపీ ఈ వార్ధక్య లక్షణాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ముఖమండలం అంతా కూడా హాయిగా ప్రకాశించడానికి కావాల్సిన అవకాశాలన్నీ కూడా లభిస్తాయి. అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వల్ల ఏంటంటే ఈ విధానాన్ని ఏదైనా సరే ఒక మంగళవారంతో ప్రారంభం చేయాలి. మీరు ఎప్పుడైనా మొదలుపెట్టుకోండి, కానీ ఒక మంగళవారంతో మొదలుపెట్టాలి. ఏ నెల అయినప్పటికీ కూడా పర్వాలేదనమాట. ఆ రోజు ఏ తిథి ఉన్నా కూడా పర్వాలేదు, వారం మాత్రం మంగళవారం అయి ఉండాలి. ఇలా తేలిగ్గా మన ఇంట్లో ఉండేటువంటి తులసి చెట్టు విత్తనాలతోటే మనకు ఉండేటువంటి కష్టాన్నంతా కూడా మనం హాయిగా పోగొట్టుకోవచ్చు. ఇలా రోజు కూడా ఏ ఏ చెట్లకు ఉండేటువంటి విత్తనాలతో మనకు ఉండేటువంటి కష్టాలు పోగొట్టుకోవచ్చు మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ కూడా ఉంటాం. ఈరోజు మనకి బుధవారం అనగానే మనందరికి కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు శ్రీమన్నారాయణ. ఈ నారాయణ స్వామి వారు సాక్షాత్తు స్థితికారకులు గనక నారాయణ ఆశ్రయించినట్లయితే మనకి త్వరగా రక్షణ లభిస్తుంది అని పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. మరి ఈ రక్షణ మనం పొందడానికి గాను ఏ ప్రకారంగా స్వామివారిని సేవించాలి, ఆశ్రయించాలి అనే దానికి భాగవతం సమాధానం చెప్తూ నారాయణ కవచాన్ని మనకు అందించింది. ఈ నారాయణ కవచాన్ని ఎవరైతే నిత్యం కూడా పారాయణ చేస్తూ ఉంటారో వారందరికీ కూడా శ్రీమన్నారాయణ యొక్క రక్ష ఏర్పడుతుంది. నమే భక్త ప్రణశ్యతి అని భగవద్గీతలో చెప్పడినట్లుగా నా భక్తుడు ఎప్పటికీ కూడా చెడిపోడు అని చెప్పని పరమాత్మ ప్రమాణం చేసి ఉన్నాడు. ఆ ప్రమాణాన్ని గుర్తుపెట్టుకొని స్వామివారు ఏం చేస్తాడు, ఓహో వీడు రోజు నా కవచం పారాయణ చేస్తున్నాడు కదా, అందుకు వీడిని రక్షించాలి, వీడికి ఎక్కడా గ్రహ బాధలు తొలగకుండా ఉండాలి, అంతేగాక వీడికి ఎక్కడ కూడా అనారోగ్య బాధలు కలగకుండా ఉండాలి అని చెప్పని మనం సంరక్షిస్తూ ఉంటారన్నమాట స్వామివారు. అందుకని నిత్యం కూడా ఈ నారాయణ కవచాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మనం పరమేశ్వరుడైనటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహానికి పాత్రలమవుతాము. స్వామివారి యొక్క కరుణా కటాక్షాలకు సంబంధించిన చల్లటి నీడలలో సుఖంగా మన జీవనాన్ని సాగించుకోగలుగుతాం. రాత్రివేళ బాబావారికి ఇచ్చేటువంటి హారతికే సేజహారతి అని పేరు. ఈ సేజహారతి ఇచ్చేటప్పుడు బాబావారిని పాండురంగ విఠల స్వరూపంగా భావన చేసి హారతి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓ పాండురంగ సాయినాథ, ఇదిగో నీకు హారతి ఇవ్వడానికి గాను గోపకాంతలు వచ్చారయ్యా. ఈ గోపికలు బంగారు పళ్ళెంలో చక్కటి మంగళహారతిని తీసుకొచ్చారు. ఇరువైపులా కూడా నిలబడి నీకు మంగళహారతిని ఇస్తున్నారు. తుంబురుడు నారదుడు ఇద్దరు కూడా కమ్మని గానం చేస్తున్నారు కనుక ఓ సాయి పాండురంగా మమ్మల్ని అనుగ్రహించు. వాస్తవానికి మేము ఏదో చాలా కష్టపడ్డామని మేము అనుకుంటూ ఉంటాం, కానీ స్వామి మేమేనాడు కూడా కష్టపడట్లేదు. మా కష్టాలు తీర్చడానికి నీవే కష్టపడుతున్నావు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా మా కష్టాలని నీకు చెప్పుకుంటే మధురమైనటువంటి నీ వాక్కులతో మాకుండేటువంటి కష్టానంతా కూడా పోగొడుతున్నావు. నిజమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాధులన్నీ కూడా నీవే స్వీకరించి వారికి చక్కటి ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నావు. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు మా కోసమే శ్రమిస్తున్నటువంటి ఓ సాయినాథ, ఇదిగో నీకు హారతి ఇవ్వడం కోసం అని చెప్పని పంచతత్వాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒత్తిగా వేసి సుమతి అనేటువంటి నా మతి ఏదైతే ఉందో, మంచి బుద్ధి ఏదైతే ఉందో దాన్నే వెలుగ్గా ఉంచి నీ దగ్గర మంగళహారతిని తీసుకుని వచ్చానయ్యా. నాలో ఉండేటువంటి భక్తి ఏదైతే ఉందో దాన్ని పన్నీరుగా నీ యందు వెదజల్లుతున్నాను కనుక అనుగ్రహించినటువంటి వాడివై ఓ సాయి తండ్రి సుఖంగా నిద్రించు అని నీకు చెప్తున్నామే తప్ప నిన్ను వదిలి మా ఇళ్ళకి వెళ్ళాలంటే మా మనస్సు రావట్లేదయ్యా. అయినప్పటికీ తప్పదు గనక ఇదిగో నీకు జోలపాడుతున్నాం, ఇదిగో ఈ సేజ్ హారతి నీకు సమర్పణ చేస్తున్నాం. దీన్నే పాటగా, గానంగా, జోలపాటగా స్వీకరించినటువంటి వాడివై సుఖంగా నిద్రించు. మరలా వెంటనే వచ్చి రేపు ఉదయం ప్రాతకాలంలో నేను నిద్రలేపుతామని చెప్పని బాబావారికి ఇచ్చేటువంటి హారతే సేజ్ హారతి. ఈ సేజ్ హారతిని బాబావారికి ఎవరైతే నిత్యం సమర్పణ చేస్తూ ఉంటారో వారికి చక్కటి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి ఆ సేజ్ హారతిని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.
तत्त्वांचा दीप लाविला आता. रजतम सत्व तिघे माया प्रसवले, बाबा माया प्रसवले. मायेची या पोटी कैसे माया उद्भवली. ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. पाच आहे तत्त्वांचा दीप लाविला आता. सप्त सागरी कैसा खेळ मांडिला, बाबा खेळ मांडिला. खेळोनिया खेळ अवघा विस्तार केला. ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. पाच आहे तत्त्वांचा दीप लाविला आता. ब्रह्मांडेची रचना कैसे दाखविली डोळा, बाबा दाखविली डोळा. तुका म्हणे माझा स्वामी कृपाळू भोळा. ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. पाच आहे तत्त्वांचा दीप लाविला आता. लोपले ज्ञान जगे, हितने न ते कोणी. अवतार पांडुरंग, नाव ठेविले ज्ञानी. आरती ज्ञान राजा, महाकैवल्य तेजा. सेविते साधू संत, मनोवेधला माझा. आरती ज्ञान राजा. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో ఒక సమస్య ఏమిటి అని అంటే పిల్లలు సరిగ్గా పాలు తాగకపోవడం. పాలు తాగేటువంటి పిల్లలై చంటి పిల్లలై ఉండి వాళ్ళు సరిగ్గా పాలు తాగకపోతున్నా, తాగినటువంటిది పదే పదే వాంతి చేసేసుకుంటూ వస్తున్నా కానీ మనకు కలిగేటువంటి కష్టం అంత కాదు ఇంత కాదు. ఇలా జరుగుతోంది అని అంటే వాళ్ళకి బాగా దృష్టి దోషం తగిలింది అని మనం గుర్తుపట్టుకోవచ్చు అనమాట. కడుపు బాగా మందం చేస్తోంది, ఇలాంటివన్నీ ఉన్నాయంటే వాళ్ళకి బాగా దృష్టి దోషం తగిలింది అని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఏం చేయాలంటే ఒక పిడతలో అంటే మట్టితో చేసినటువంటి చిన్న మూకుళ్ళలాగా వస్తాయి కదా, వాటిని పిడతలు అంటారు. ఆ పిడతలో పచ్చి పాలు పోసి పిల్లవాడికి 11 సార్లు దిగదుడిచి దీన్ని ఏదైనా కుక్కకు ఆహారంగా వదిలేయాలన్నమాట. ఒక పిడతలో పచ్చిపాలు పోసి దాన్ని పిల్లవాడికి 11 సార్లు చక్కగా పాదం నుంచి తల దాకా, తల నుంచి పాదం దాకా 11 సార్లు దిగదుడిచేసి దాన్ని కుక్కకు ఆహారంగా వదిలేయాలి. ఇలా చేసినట్లయితే పిల్లవాడికి ఉన్నటువంటి దోషమంతా పోయి చక్కగా మళ్ళీ తిరిగి పాలు తాగడం, దాన్ని అరాయించుకోవడం జరుగుతుంది. మళ్ళీ వాంతులు చేసుకోవడం అనేది జరగదు. ఇలా 1-2 సార్లుగా చేస్తూ వచ్చినట్లయితే కనుక పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, హాయిగా పాలు తాగుతారు, ఆనందంగా జీవనం సాగించుకోగలుగుతారు. రేపటి రోజు మనకి మహాలయ అమావాస్య. ఈ యొక్క భాద్రపద మాసంలో పితృపక్షాల్లో వస్తున్నటువంటి చిట్ట చివరి రోజు రేపటి రోజు. రేపు గతించినటువంటి పితృదేవతల యొక్క శాంత్యర్థంగా మనం అందరము కూడా మొయిని అంటాం. అంటే ఏంటి? స్వయం పాకం. దీన్ని బ్రాహ్మడికి ఇచ్చి పితృదేవతల పేరు మీద నమస్కారం చేసినట్లయితే వారు శాంతించినటువంటి వారై ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి వారై మనందరినీ కూడా చక్కగా 10 కాలాల పాటు పదిలంగా ఉండమని చెప్పని ఆశీర్వదిస్తారు. ఇలా మనం పితృదేవత రుణాన్ని తీర్చుకోగలుగుతాం.